హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు వచ్చేసి వెయిట్ లాస్ జర్నీలో డే 15 బ్లాగ్ అనమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏమేమి తీసుకుంటే ఏంటి అన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అంతకన్నా ముందు రోజు ఒకే దగ్గర కూర్చొని ఇంట్రడక్షన్ ఇస్తున్నాను కదా, అందుకే దానికన్నా ఆ కిటికీని వదిలేసి ఈసారి మళ్ళీ సోఫా దగ్గరికి అయితే వచ్చాను అనమాట. సో మిమ్మల్ని అందరినీ ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మీరైతే నా వీడియోస్ చూస్తున్నారు, మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు పెట్టే కమెంట్స్కి పాజిటివ్గా అక్క ఎలాగా ఏంటి అని అక్క అని అడుగుతుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో అలాగే అదే అంత ప్రేమగా అడుగుతున్నారు కదా, ఆ ప్రేమగానే ఒక లైక్ కొట్టుకోవచ్చు కదా. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఇంకొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట. సో ప్లీజ్ అండి లైక్ చేయండి, లైక్ చేసి వీడియోని మొత్తం వాచ్ చేయండి. మీకు నచ్చితే షేర్ కూడా చేయండి, ఓకేనా? ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే వెయిట్ చెక్ చేసుకున్నాను. 69 అయితే ఉన్నాను. కొంచెం డిసప్పాయింట్ అయిన 15 grams పెరిగినందుకు. కాకపోతే మళ్ళీ వెయిట్ తగ్గాలి కాబట్టి ఇంకా ఈసారి అయితే డిటాక్స్ డ్రింక్ చేంజ్ చేశాను అనమాట. మళ్ళీ వామ్ జీరా వాటర్కి అయితే వచ్చాను. అందులో కొంచెం అల్లం అయితే యాడ్ చేసుకున్నాను. అల్లం లెమన్ రెండు కూడా యాడ్ చేసుకుని అయితే డిటాక్స్ డ్రింక్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇక్కడ మిల్లెట్ పౌడర్తో ప్రోటీన్ దోశ అయితే చేసుకున్నాను అనమాట. 2 దోశలు చేసుకున్నాను. దాని కాంబినేషన్గా అయితే ఇక్కడ నేను పల్లీ చట్నీ అయితే నేను తీసుకుంటున్నాను అనమాట. ప్రోటీన్ దోశలు చిన్న చిన్నగా వేసుకున్నాను కాబట్టి 2 అయితే తీసుకున్నాను. సో చూసారు కదా, నా బ్రేక్ఫాస్ట్ అయితే మిల్లెట్ దోశ విత్ పల్లీ చట్నీ అనమాట కాంబినేషన్గానా. బాగుంది. నా మిల్లెట్ పౌడర్ కూడా ఇంకా అయిపోయింది. మళ్ళీ నాన్నల దగ్గరికి వెళ్ళి ఆడించుకొని అడగాలి. నాకు ఈ మిల్లెట్ పౌడర్ మొత్తం కూడా మా అమ్మ వాళ్ళే నేను ప్రాసెస్ అంతా చూసుకొని ఇస్తారు. ఎందుకంటే నాకు పిల్లలతో అవదని చెప్పి అన్నీ వాళ్ళే తీసుకొచ్చి ఎండబెట్టి పౌడర్ అది చేయించాక అప్పుడు నాకు ఇస్తారనమాట. మళ్ళీ వాళ్ళని ప్రిపేర్ చేయమని చెప్పాలి. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నది అయితే ఇంకా అయిపోయింది. అందుకే ఈ మధ్యన మిల్లెట్ పౌడర్తో ఏమీ చేసుకోవడం మానేసాను, అయిపోతుందని. ఇంకా అలాగని ఎన్ని రోజులు ఉంటాను చెప్పండి. అందుకే ఈసారి నా బ్రేక్ఫాస్ట్ అయితే మిల్లెట్ దోశ వేసుకున్నాను విత్ పల్లీ చట్నీ కాంబినేషన్. సో ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటే ఏంటో చూసేసారు కదా. ఇప్పుడైతే టైం 12 అవుతుంది. నేను ఆల్రెడీ నైటే సోక్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. చియా సీడ్స్ విత్ లెమన్. ఈ రెండు కూడా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన 1 hour తర్వాత అయితే నేను ఈ వాటర్ తాగుతున్నాను. ఈ బాటిల్ ఫుల్గా అయితే 1/2 liter వాటర్ అనమాట. సో ఈ రోజు నుంచి ఏంటంటే దీనికి నాకు పోటీ తగిలేరు, ఎవరు కాదండి మా హస్బెండే. దానికి ఇంకొకరు కూడా పోటీ ఉన్నారండి, ఎవరు మా చిన్న కొడుకు అనమాట. వీళ్ళిద్దరూ నాకు పోటీ తగిలేరు. సో ఇప్పుడు ఈ 1/2 liter నేను తాగలేను, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఇద్దరు వెయిటింగ్ లో ఉన్నారు కాబట్టి. ఓయ్ సో ఈ టోటల్ వచ్చేసి 2 glasses వాటర్ అనమాట. అందులో ఇప్పుడు 1 glass వాటర్ మా హస్బెండ్కి ఇచ్చేయాలి. 1 glass వాటర్ నేను తాగుతాను, అందులో ఒక 2 or 3 sips మా చిన్నోడు తాగుతాడు. అప్పుడే మీకు వినిపిస్తూ ఉండొచ్చు పక్కన డైప్లా అని. ఇప్పుడు అర్జెంటుగా వాడికి పట్టేలోకనే ఫస్ట్ మా హస్బెండ్కి తీసేసి అప్పుడు తనే నేను తాగు. ఇందులో ఆఫ్ మా హస్బెండ్కి ఇచ్చేగా నాకు మిగిలింది ఇవి. ఎలా మిగిలినా మనమే ఊరుకుంటాం, మన లెక్క మనకు ఉంది కాబట్టి. ఈ చియా సీడ్స్ నైట్ అంతా సోక్ అయి ఉన్నాయి కాబట్టి ఇందులో నేను మళ్ళీ ఇంకో గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేస్తాను. ఇవైతే హాట్ వాటర్ అనమాట. ఇది ఇలా కలిపి 1/2 liter అవుతుంది కాబట్టి నేను అలాగా బ్రేక్ఫాస్ట్కి ముందు 1.5 liter తాగుతాను. అండ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఈ విధంగా సోక్ చేసుకుని ఒక 1/2 liter తాగుతాను. ఇక్కడే నాకు లంచ్కి ముందే 2 liters వాటర్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో లంచ్ చేసిన 1 hour తర్వాత 1 liter అనేది మెల్లిగా 5 లోపు ఫినిష్ చేసుకుంటాను. కొంచెం కొంచెం మెల్లికి ఇలా తాక్కుంటూ ఫినిష్ చేశాడు మీ 1/2 liter. ఇప్పుడైతే ఇంకా టైం 1 అవుతుంది అనమాట. చియా సీడ్స్ వాటర్ తాగేసి ఎగ్జాక్ట్గా 1 hour అవుతుంది. అంటే
ఒక 45 మినిట్స్ అయింది అనుకోండి. ఎందుకంటే చియా సీడ్స్ వాటర్ నేను 12 o'clock స్టార్ట్ చేసి 12:15 వరకు హాఫ్ లీటర్ అలా మిల్క్ కొంచెం 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 తాగాను. సో ఈరోజు నా లంచ్ వచ్చేసి ఎప్పుడు చపాతీ చేసుకుని దానికి డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ చేసుకున్నాను కదా, ఈరోజు అలా కాకుండా లంచ్ కొంచెం చేంజ్ చేశాను అనమాట. అదేంటో మీకు చూపిస్తాను. సో ఇక్కడైతే నేను ఓట్స్ కొంచెం ఒక 2 minutes బాయిల్ చేసుకొని దాన్ని రైస్ వార్చినట్టు వార్చేసాను అనమాట. కాకపోతే నేను 2 minutes చేశాను కదా, అది 1 minute చేయాల్సింది, కొంచెం జావలాగా అయిపోయింది. మనం రాగి సంగటి ఎలాగైతే తింటామో కర్రీలో ముంచుకొని అలా డిప్ చేసుకొని తింటే సరిపోద్ది. దానికి నేను ఓట్స్కి కాంబినేషన్ కర్రీ వచ్చేసి పప్పు పాలకూర అయితే తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ మనకు వెయిట్ లాస్ జర్నీలో గ్రీన్ వెజిటేబుల్స్ అన్నట్లో కూడా, గ్రీన్ అంటే లీఫ్ వెజిటేబుల్స్ అన్నట్లో కూడా పాలకూరే బెస్ట్. వెయిట్ లాస్ చేసిన వాళ్ళకి బెస్ట్ రెసిపీ అనమాట ఆకుకూరల్లో అయితే. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు చూపించుకుంటూనే మొత్తం తినేసేటట్టు నన్ను వెళ్ళి కూర్చొని పీస్ఫుల్గా తింటాను. ఓకేనా? దీంట్లో ఇప్పుడు నేను వేసుకునే కర్రీ అయితే నాకు సరిపోతే ఇంకా ఎక్కువ కావాలన్నమాట. టేస్ట్ చూసిన తర్వాత కర్రీ ఎక్కువగా తింటూ ఉంటే టేస్టీగా అనిపిస్తుంది. సో నేను ఇంకా ఇంకా కర్రీ యాడ్ చేసుకుంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఓట్స్ విత్ పాలకూర పప్పు కర్రీ అయితే నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఇంకా అనిపించింది. నేను వేసుకునే క్వాంటిటీకి చూస్తే అవును నచ్చింది కదా, ఇది సరిపోద్దా లేదా ఇంకా కానీ వేసుకునే క్వాంటిటీకి అక్కడ పప్పుతో తినడానికి అదే నాకు ఇంకా ఫుల్ అయిపోయి ఇంకా చాలు అన్నట్టు అనిపించింది అనమాట. కాకపోతే చేసుకునేది ఎలాగా కొంచెమే, ఇంకా వేస్ట్ చేయగా అంత కాస్ట్ పెట్టి కొనుక్కొని వేస్ట్ చేయడం నాకు అస్సలు ఫుడ్ విషయంలో అయితే అస్సలు ఇష్టం ఉండదు. సో మెల్లిక అయితే తినేసాను. ఇక్కడ మీకు ఒక సజెషన్ చెప్పాలి. ఏంటి అంటే నేను ఓట్స్ నార్మల్గా 2 minutes కుక్ చేశానని చెప్పాను కదా, 2 minutes కుక్ చేశాను. మీరైతే 1 minute జస్ట్ హాట్ వాటర్లో కలిపేసి అన్నం వచ్చుకున్నట్టు వచ్చేసుకోండి. వీలైతే సాల్ట్ కావాలి అనుకున్న వాళ్ళైతే లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే సాల్ట్ ఉన్నా తింటాను, లేకపోయినా తినేస్తాను. సో నాకు టేస్ట్ సంబంధించి అయితే పెద్ద అంటే టేస్ట్ ఉండాలి అని అయితే నేను ఆలోచించుకోను. అక్కడ ఎలాగున్నా నేను తినేస్తాను, అడ్జస్ట్ అయిపోతాను. నాకు కాకపోతే మీకు కూడా నచ్చాలి కాబట్టి నాకు ఏదైతే తక్కువగా అనిపించిందో ఆ విషయం నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో పప్పు పాలకూరలు ఎలాగా ప్రోటీన్ అన్నీ ఉంటాయి, ఓట్స్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి నేను ఈ రెండు కూడా ఈరోజు లంచ్గా అయితే తీసేసుకున్నాను. సో ఈరోజు ఏంటో కొత్త కొత్త రెసిపీస్ చూపించాను కదా, అంటే మిల్లెట్ దోశ అయితే ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను. కాకపోతే ఈ మధ్యన చేసుకోవడం మానేశాను అనమాట. నాకు మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో నాకైతే తెలియదు, కానీ మా చిన్నబ్బాయి అయితే ఇంట్లో మొత్తం తిరిగినా అస్సలు నన్ను పట్టించుకోడు, కానీ కిచెన్లోకి వెళ్తే మాత్రం అస్సలు ఒప్పుకోడు, గోలు పెట్టేస్తాడనమాట. సో ఇంకా ఆడితో ఇంకా నేను ఆడికి ఏడిపించే ఓపిక లేక ఆడిని ఏడిపించడం ఇష్టం ఉండక ఇంకా వాడితోటే ఉంటానన్నమాట. నాకు ఏదైతే ఫాస్ట్గా అయిపోద్దో అదే తొందరగా చేసేసుకుంటాను నేను. ఇంకా ఏడుస్తూ ఉంటే ఇంకా చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారనమాట, చుట్టుపక్కల అందరూ అడుగుతారు, ఏంటి త్రిపుర బాబుని అలాగే ఏడిపిస్తున్నావు ఏంటి అని. నేను ఏడిపిస్తాను ఆ పిల్లల్ని చెప్పండి, వాళ్ళు అలా ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా నేను ఈ వీడియో చేస్తుంటే బయట నుండి అమ్మ అమ్మ అని అరుస్తున్నాడు. సో ఇదండి, ఈ మధ్యాహ్నం లంచ్ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసేసుకున్నాను. మీరు కానీ ఇదే చేసుకుని తినాలి అనుకుంటే ఓట్స్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. నాకు అదైతే కొంచెం తక్కువైంది. ఓకేనా?
ఇంక ఇక్కడైతే నేను మిల్లెట్ పౌడర్తో అయితే జావ్ చేసుకున్నాను. డిన్నర్కి అయితే నేను ఇలా లైట్ ఫుడ్ తీసుకోవాలని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట ఇంక ఈ రోజుకి. సో ఈ రోజు అయితే నేను ఇంకా మిల్లెట్ పౌడర్తో జావ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడు కర్డ్ అయితే యాడ్ చేసుకుంటాను, ఈసారి అయితే యాడ్ చేసుకోలేదు. ఇంక ఈ విధంగా అయితే డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాను. డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత మాక్సిమం 6:30 అయింది. కంప్లీట్ అయ్యేటప్పటికి ఇంకా పడుకునేటప్పటికి మళ్ళీ డిటాక్స్ డ్రింక్ తాగేసేసి అప్పుడు మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తానని చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఇంకా నైట్ అయింది కదా, సో ఇక్కడైతే నేను మీకు తెలిసిందే వామ్ జీరా వాటర్ అయితే తాగాను. అందులో కొంచెం అల్లం అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి నైట్ డ్రింక్ అనమాట. నేను నైట్ టైం కూడా డ్రింక్ తాగడం మానేశాను, ఎందుకంటే కొంచెం ఇబ్బందిగా అనిపించి మానేశాను అనమాట. ఇంకా అలా కాకుండా ఇంకా మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి, మీకు అందరికీ తెలిసిందే డెటాక్స్ డ్రింక్ వాము, జీలకర్ర, సోపు, నల్ల జీలకర్ర ఈ 4 కలిపి పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు అందులో కొంచెం అల్లం అయితే యాడ్ చేశాను అనమాట. అల్లం యాడ్ చేసి అంటే కొంచెం 1 ఇంచ్ అల్లం తీసుకున్నాను. తీసుకుని దాన్ని బాగా దంచి స్మాష్ చేసి అయితే ఇందులో కలిపేసి ఇప్పుడైతే నేను ఈ విధంగా డ్రింక్ మరపెట్టుకుని ఇందులో లెమన్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి నా నైట్ డిటాక్స్ డ్రింక్ అనమాట. ఇప్పుడు నేను నైట్ టైం కూడా ఈ డ్రింక్ తాగుతున్నాను. మార్నింగ్ లేసి ఎంత వెయిట్ తగ్గానే ఏంటో మార్నింగ్ అప్డేట్ ఇస్తాను మీకు, ఓకేనా? గుడ్ నైట్. ఇంక ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 68.95 గ్రామ్స్ అయితే వచ్చాను అనమాట. సో ఈ విధంగా 50 గ్రామ్స్ అయితే తగ్గాను మళ్ళీ కలిపి. ఇంక నేను వీడియో షూట్ చేసుకుని మా చిన్నోడు అస్సలు షూట్ చేసుకొని ఇవ్వట్లేదు. సో ఇంక ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకు బాయ్ ఎవ్రీవన్.